హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ శివాని. సో ఇవాళ టీ వ్లాగ్ వచ్చేసి ఇవాళ సెప్టెంబర్ 11th. సో మా కాలేజ్లో కెరియర్ ఫేర్ ఉందన్నమాట. సో దానికి అటెండ్ అవుతున్నా. లాస్ట్ ఇయర్ కూడా ఉండే, కానీ నేను అటెండ్ కాలేకపోయినా ఎందుకంటే ఇండియాకి పోయి ఉండే అనమాట నేను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ కెరియర్ ఫేర్. లైక్ ఇప్పటివరకు అసలు ఒక్కదానికి కూడా అటెండ్ అవ్వలేదు. అండ్ యా, సో ఇవాళ వెనస్డే అనమాట. మ్యాక్సిమం ఇక్కడ వెనస్డేసే ఉంటాయి కెరియర్ ఫేర్స్ కానీ ఆర్ ఎనీథింగ్. నేను మ్యాక్సిమం లైక్ చూపించడానికి ట్రై చేస్తా, ఎందుకంటే కొంచెం కుదరకపోవచ్చు, ఎందుకంటే అంతమంది ఉంటారు కదా, వ్లాగ్ చేయడం ఎంతైనా కొంచెం అంత ప్రొఫెషనల్గా అనిపించదు. సో ఎస్, ఐ ట్రై టు వ్లాగ్, బట్ యా కంప్లీట్గా చూపించకపోవచ్చు, కానీ ఇట్లా ఓవర్వ్యూ అయితే ఇస్తాను నేను. ఇక్కడ మ్యాక్సిమం కెరియర్ ఫేర్స్ ద్వారా జాబ్ రావడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్, ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళు మ్యాక్సిమం అమెరికన్స్ని హైర్ చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తారనమాట. సో బట్ గివ్ ఇట్ ఎ ఛాన్స్ అంటారు కదా, మేబీ ఐ డోంట్ నో. సో జస్ట్ అటెండ్ అవుతున్నా, అందుకే అట్లీస్ట్ మన కంపెనీ గురించి తెలుస్తుంది, మనం ముఖం చూపించినట్టు ఉంటుంది అని చెప్పి. యాక్చువల్గా నాకు కెరియర్ ఫేర్ వచ్చేసి 12 to 4 ఉందన్నమాట, అండ్ 5 to 10:30 పార్ట్ టైం ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మార్కెట్ డే అని ఉంటుంది అనమాట. సో అది చూపిస్తాం మీకు ఇవాళ. సో కాలేజ్లో ఏంటంటే కాపీ సెంటర్ అని ఉంటుంది అనమాట. సో వాళ్ళకి మనం ఫైల్ సెండ్ చేస్తే వాళ్ళు ప్రింట్అవుట్ తీసి ఇస్తారు. సో ఇప్పుడు అక్కడికే వెళ్దాము. రెజ్యూమ్ని వెళ్ళి కొన్ని కాపీస్ తీసుకుందాం దానికోసం. అసలు నాకు మా కాలేజ్ మస్తు ఇష్టము, చాలా అట్లా చెట్లు ఉండేసరికి మస్తు ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా అట్లా కొత్త అనిపిస్తుంది అనమాట నాకు ప్రతిసారి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మార్కెట్ అని చెప్పా కదా, ఇట్లా ఉంటాయి అన్నీ. ఫుడ్ ట్రక్స్ ఉంటాయి, టెంట్స్ ఉంటాయి. Yes, I found the copy center. Yep, this is the copy center, guys. చూస్తున్నారు కదా అన్ని ఫుడ్ ట్రక్స్, ఇంకా అక్కడ సైడ్ ఆర్నమెంట్స్ ఉంటాయి, జ్యువెలరీ అట్లా. మీకు తర్వాత చూపిస్తా నాకు టైం ఉంటే. ఇప్పుడు మనం లైబ్రరీకి వెళ్దాం గైస్. Right there on top of the moon, we could sit and do nothing. I wish we were bold to just fly away. I don't wanna care. మార్కెట్ డే అన్నమాట. మొత్తం అందరు వచ్చి ఏవేవో కొంటారు. లెట్స్ గో. వరకు ఈవెంట్స్ అయితే ముందు క్లెమెన్స్ సెంటర్ అని అనిపిస్తుంది కదా, అక్కడనే జరుగుతాయి అన్నమాట. సో వీ నీడ్ టు గో దేర్. సో యాక్చువల్లీ ఏమైందంటే కాపీ సెంటర్కి వెళ్ళినా కదా, సో కాపీస్ కోసం అని చెప్పి రెజ్యూమే 10 కాపీస్ తీసుకున్నా. 20 minutes బ్యాక్ వెళ్ళినా అనమాట. అక్కడ రిజిస్టర్ వర్క్ కాలేదు, 20 minutes అక్కడనే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు టైం 12:10 అవుతుంది. అండ్ ఈ 10 కాపీస్కి నాకు $1.14 పడ్డది. అండ్ ఇది ఒక్క ఫైల్కి $1 అనమాట. సో చలో లెట్స్ గో గైస్. ఫస్ట్ టైం పోతున్నా, నాకు ఏం తెలియదు, ఏమవుతుంది, ఏం మాట్లాడాలి, ఐ డోంట్ నో ఎనీథింగ్. అక్కడ చెట్టింగ్ జరుగుతుంది. గాడ్, నేను ఒక్కదాన్ని వచ్చాను గైస్, ఎవరు రాలేదు నాతో. సో ఇది వచ్చేసి ఆల్ మేజర్ కెరియర్ ఫేర్ అనమాట. అన్ని మేజర్స్కి సంబంధించిన కంపెనీస్ వచ్చినుండే ఆ రోజు. అండ్ నా మేజర్ సివిల్కి సంబంధించిన కంపెనీస్ అయితే 4 to 5 వచ్చినుండే. సో ఏంటంటే స్టూడెంట్స్ అందరు వెళ్ళి ఇంటరాక్ట్ అవుతారు అనమాట ఎంప్లాయర్స్తోని. సో వాళ్ళు ఒకవేళ ఓపెన్ ఆపర్చునిటీస్ ఉంటే లింక్ కానీ మెయిల్ కానీ మనకి ఇస్తారు, మనం అప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఏమైనా కంపెనీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళతో డైరెక్ట్ వెళ్ళి మాట్లాడొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కెరియర్ ఫేర్. అయిపోయింది గైస్. యాక్చువల్గా మాకు నెక్స్ట్ వీక్ ఉందన్నమాట సపరేట్గా కెరియర్ ఫేర్ ఓన్లీ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పి. సో ఓన్లీ 4 to 5 కంపెనీస్ వచ్చినాయి అంతే. సో వెళ్ళి మాట్లాడి రెజ్యూమే ఇచ్చేసి వచ్చేసిన. సో
కరెక్ట్గా సివిల్ వాళ్ళకి నెక్స్ట్ వీక్ వెన్స్డే రోజు ఉందన్నమాట. సో దానికి అటెండ్ అవ్వాలి. ఎస్ లెట్స్ గో. సో ఫుల్ ఆకలి అవుతుంది గైస్. వీఆర్ గోయింగ్ టు పీడిహెచ్ రైట్ నౌ. అండ్ ఇది వచ్చేసి ప్యాంథర్ డైనింగ్ హాల్ అనమాట. బ్యాచిలర్ స్టూడెంట్స్ అయితే డామ్స్లు ఉంటారు కదా, హాస్టల్ లాగా మన హాస్టల్ ఫుడ్ ఎట్లానో వీళ్ళకి ఇక్కడ ఇట్లా అనమాట. ఏం లేదు, ఒక కార్డు ఉంటుంది, దాంట్లో అన్ని మనీ ప్రతి సెమిస్టర్కి లోడ్ చేసుకొని డైలీ వాళ్ళకి లంచ్ ఇంకా డిన్నర్ ఇక్కడే వేసేస్తారు. సో ఇక్కడ ఒక్కసారి తినడానికి $13.5 ఛార్జ్ చేస్తారనమాట. నార్మల్గా స్టార్టింగ్లో దేవుడు ఎన్ని పైసలు అవసరమా అనుకున్నా, కానీ నార్మల్గా మనం బయట శాండ్విచ్ తిన్నా ఇంతే అవుతాయి కదా. సో ఇక్కడైతే బఫే కడుపు నిండా తినొచ్చు. అబ్బా ఇప్పుడే వర్షం పడాలా నాకు, డిజాస్టర్. ఈ ఫ్లోరిడా వెదర్ అస్సలు అర్థం కాదు. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎండ ఎప్పుడు వస్తుందో తెలియదు. సడన్గా వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది. మనం తొందరగా వెళ్ళిపోదాం గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ డూ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ శివాని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.